విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని పెండింగ్లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ను విడుదల చేయాలని ఏబీవీపీ జిల్లా కన్వీనర్ అక్షయ్ డిమాండ్ చేశారు. ఈ మేరకు విద్యార్థులతో కలిసి బుధవారం కలెక్టరేట్ ఎదుట ఏబీవీపీ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి సీఎం రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా నిలదీస్తూ నిరసన వ్యక్తం చేశారు. రోడ్డుపై బైఠాయించి పెద్ద ఎత్తున నిరసన నినాదాలతో హోరెత్తిచ్చారు. ఈ సందర్భంగా జిల్లా కన్వీనర్ అక్షయ్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 7-8 నెలలు గడుస్తున్నా ఇంతవరకు విద్యాశాఖ మంత్రిని నియమించలేదన్నారు. విద్యారంగ సమస్యల పరిష్కారంలో పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. పెండింగ్లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్లు విడుదల చేయకుండా చోద్యం చూస్తున్నారంటూ మండిపడ్డారు. ఇదేనా ఈ ప్రభుత్వానికి విద్యార్థులపై విద్యారంగంపై ఉన్న చిత్తశుద్ధి అంటూ నిలదీశారు. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఆదిలాబాద్ శాఖ ఆధ్వర్యంలో ఈరోజు కలెక్టరేట్ దగ్గర నిరసన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఎందుకనగా గత ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం విద్యార్థులకు చేసిందంటూ ఏమీ లేదు. ఇప్పుడు కొన్ని నెలల క్రితం వచ్చిన కాంగ్రెస్ రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా విద్యార్థుల గురించి ఎలాంటి సమస్యలను పట్టించుకుంటలేదు. గతంలో ఉన్నటువంటి స్కాలర్షిప్లు పెండింగ్లో ఉన్నాయి. ఇప్పుడు కూడా ఈ ప్రభుత్వం ఈ స్కాలర్షిప్లను పెండింగ్లో ఉన్నటువంటి స్కాలర్షిప్లను పాత బకాయిని ఫీజు రియంబర్స్మెంట్ని వెంటనే దీనిపై పరిష్కారం చూపాలని మేము కోరుతా ఉన్నాము. అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి కొన్ని నెలలు అవుతున్నా కూడా ఇప్పటికీ విద్యాశాఖ మంత్రిని నియమించలేకపోయింది. సిగ్గుచేటుగా భావిస్తున్నాము. మన దేశంలో ఉన్నటువంటి 29 రాష్ట్రాలలో ఇప్పటికీ తెలంగాణలో విద్యాశాఖ మంత్రి లేని రాష్ట్రం ఏదైనా ఉంది అంటే ఈరోజు తెలంగాణలో ఆదిలాబాద్ జిల్లానే మాత్రం అని మేము అంటా ఉన్నాము. అదేవిధంగా పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్లను వెంటనే విడుదల చేయాలి.